ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, రమణ మహర్షి వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మనకు జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే జూమ్ సెషన్ కు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 122వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు మనము సమగ్ర జీవన శైలి అనే దాన్ని తెలుసుకుంటామండి. క్లాస్ కు ఎవరైనా కొత్తగా వచ్చారా? ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారా? ఎవరైనా ఉన్నారా అండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు? ఓకే, ఇప్పుడే జాయిన్ అయ్యారా? ప్రభాకర్ గారు పొద్దున క్లాస్ కూడానా? ఓకే అండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే కొంచెం ఇంట్రడక్షన్ చెప్తానండి. నిన్న చెప్పాను లేదా, ఈ రోజు జాయిన్ అయింటారు కాబట్టి. మనది మహావతార్ ఫౌండేషన్ సంస్థ అండి. ఇది బెంగళూరులో ఉంటుంది. ఈ సంస్థ ఓనర్ వచ్చేసి రంగనాథ్ గారు. రంగనాథ్ సారు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ భాషలన్నింటిలోనూ కూడా జూమ్ సెషన్ అనేది నిర్వహించడం జరుగుతోంది సారు. అలాగే మనకు తెలుగులో అయితే పొద్దున్నే 5 నుంచి 7 వరకు, మధ్యాహ్నం అంటే 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే రాత్రి 9 నుంచి 10:30 వరకు ఒక సెషన్స్, ఇలా 3 సెషన్స్ ఉంటాయండి. మనకు ఈ పొద్దున పూట అయితే 21 రోజుల సెషన్ ఉంటుంది. అలాగే 11 గంటల క్లాస్ కూడా 21 రోజుల సెషన్ ఉంటుంది. ప్రతి నెల ఉంటుందండి. ఇప్పుడు రాత్రిపూట జరిగేది మటుకు 365 రోజుల సెషన్ అన్నమాట. ఇది జనవరి 1 స్టార్ట్ అయింది, డిసెంబర్ 31 వరకు అన్నమాట. ఇలా కంటిన్యూగా ఉంటుంది. మన సంస్థలో ప్రతి శుక్రవారం వచ్చేసి సమగ్ర జీవన శైలి అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. సమగ్ర జీవన శైలి అంటే మనం ఎలాంటి జీవన విధాన్ని ఆచరిస్తాము, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, నీరు ఎలా తీసుకోవాలి, అలాగే సంపూర్ణ ఆరోగ్య విధానాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది. మిగతా రోజుల్లో అంతా కూడా ధ్యానము, ఆధ్యాత్మిక జ్ఞానము ఉంటుంది. శనివారము ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేక కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ అనేది దాగి ఉంటుంది. ఆ కళను బయటికి తీసుకొని అందరికీ తెలియజేసే ప్రక్రియ అన్నమాట ఈ శనివారం. పాఠాలు ఉండొచ్చు, పద్యాలు ఉండొచ్చు, శ్లోకాలు ఉండొచ్చు, పొడుపు కథలు లేదా ఆర్ట్, ఏదైనా సరే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ అనేది మనం బయటికి తీసుకొని వస్తామన్నమాట. అలా అలా ఉండేదే ఈ శనివారం. ఆదివారం పూట సెలవు ఉంటుంది మనకు క్లాసులకు. అయితే ఆదివారం పొద్దున ఈ 5 అంటే తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్ ఈ లాంగ్వేజ్ వాళ్ళందరినీ కలిపి పొద్దున్నే 5 నుంచి 7 వరకు ధ్యానం ఉంటుందన్నమాట. ఆయన రంగనాథ్ సార్ గారు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని. 5 నుంచి 7 వరకు ఇందులో అందరూ కూడా అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు పాల్గొంటారు. ఇక్కడ మనకు విశ్వమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని విశ్వ స్వస్థ ధ్యానము అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే పౌర్ణమి ధ్యానం కూడా ఉంటుందండి. పౌర్ణమి రోజు మనకు క్లాస్ ఉండదు. ఆ రోజు కేవలం మెడిటేషన్ మాత్రమే ఉంటుంది, 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఇవి అన్నమాట మన మహావతార్ ఫౌండేషన్ లో నిర్వహించే విధానం. అలాగే ఇందులో వచ్చేసి నా పేరు లలిత అండి. నేను మహావతార్ ఫౌండేషన్ లోనే మీలాగే జాయిన్ అయ్యేసి ఇక్కడ 41 రోజుల ధ్యానం అయిన తర్వాత నేను పోస్ట్ గా సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. మీలాగే వచ్చాను, నేను అలాగే నేర్చుకున్నాను. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, అంటే మనలో ఏదో నేర్చుకోవాలి అనే తపన, ధ్యానం అంటే తెలుసుకోవాలని, అలాగే ఏదో హెల్త్ పర్పస్ గాను, లేకపోతే మానసికంగా బాగలేకను, ఏదో రకంగా ఈ మెడిటేషన్ అనే దాంట్లోకి రావడం జరుగుతుంది. వస్తారు, ఎంత శ్రద్ధగా వస్తారు అంటే ఆంధ్రులు ఆరంభ సూరులు అంతే చక్కగా వస్తారండి. కానీ ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు తర్వాత మళ్ళా ఉండరు.
అలా కంటిన్యూగా ఉండాలి. ఏదైనా సరే ఒక మండల దీక్ష అంటాం కదండి, అట్లా 41 రోజుల పాటు ఖచ్చితంగా ప్రతిరోజు ఆబ్సెంట్ కాకుండా ఇందులో అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి ప్రతిరోజు ఏం సబ్జెక్ట్ చెప్తున్నారు, ఏం మాస్టర్ వస్తున్నారు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ మాస్టర్ పేరు, ఆ మాస్టర్ ఏం సబ్జెక్ట్ చెప్పారు, ఏం జరుగుతోంది, ఒక బుక్ పెన్ను పెట్టుకొని ఖచ్చితంగా నోట్ చేసుకొని ఈ జ్ఞానాన్ని అంతా రాసుకోవాలండి. ఈ సబ్జెక్ట్ అనే దాన్ని మనకు వింటేనే మాత్రమే వెళ్ళిపోదు, ఆ నోట్ చేసుకుంటే మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాయింట్ అయితే ఉండాలి. ఇంకొకటి, ప్రతిరోజు క్లాస్కు అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు ఆబ్సెంట్ లేకుండా టైం టు టైం అటెండ్ అవ్వాలి. క్లాస్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకు వస్తారు అందరూ. మేము జాయిన్ అయినప్పుడు 10 నిమిషాలు కాదు కదా, 9కి అంటే 9 లోపల వచ్చిన వాళ్ళకే అటెండెన్స్ అనమాట. లేకపోతే లేదన్నాడు వాళ్ళు సార్ వాళ్ళు. అలా పొద్దున్నే 5 గంటల కంటే 5 తర్వాత ఎవరు జాయిన్ కాకూడదు అనేవాళ్ళు. 5 కంటే ముందే జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే 9 అంటే 9:10, 9:15 కూడా వస్తూనే ఉంటున్నారు. అలా కాదు, క్రమశిక్షణ అంటే క్రమశిక్షణగానే ఉండాలి. ఒక 10 నిమిషాలు ముందే జాయిన్ అయిపోవాలి. అలా ఉంటుంది అన్నమాట. ఇంకొకటి, 41 రోజులు ఏదైనా ఒకటి మొదలు పెట్టామంటే 41 రోజులు, 41 రోజులు ఖచ్చితంగా చెయ్యాలి. అలా ఉంటుంది. అలా చేస్తేనే అది మనకు ఖచ్చితంగా ఇంక ఎప్పటికీ కూడా మనలోనే ఉండిపోతుంది ఆ జ్ఞానం అనేది. కాబట్టి ఏదైనా కొత్తగా మొదలు పెట్టారు అంటే అది ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు మెడిటేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి, మెడిటేషన్ అంటే ఏందో కూడా ఇక్కడ మనకు చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి నేను కొంచెం చెప్తాను. మెడిటేషన్ అనేసరికి ఇక్కడ మనకు గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితము ఈ ఆనాపాన సతి ధ్యానము అనే పద్ధతి ద్వారా ఆయనకు ఈ బుద్ధ పౌర్ణిమ అంటాం కదండి, ఆ రోజు ఎన్లైట్మెంట్ అనడం జరిగింది. అంటే ఆయన కూడా ఎన్నో వేల రకాల ధ్యాన సాధన చేయడం జరిగింది. కానీ ఆయనకు ఆ ఎన్లైట్మెంట్ అనేది పొందింది మటుకు ఆనాపాన సతి ధ్యానం ద్వారా. అంటే ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ రెండింటి కలయిక. అంటే మనం తీసుకునే శ్వాస, మనం వదిలే శ్వాస, ఈ రెండింటి కలయిక అన్నమాట. ఈ పద్ధతి ద్వారా బుద్ధుల వారికి ఆ జ్ఞానోదయం జరిగిందనమాట. 6 ఘడియల పాటు ఇలా జరిగిన దాన్ని ఆయన అందరికీ కూడా ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని చెయ్యండి, చాలా సులభమైన రీతి, ఈజీ మెథడ్, ఇందులో ఏ నియమాలు ఏ నిష్టలు ఏది ఉండదు, చక్కగా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది పాలి భాషలో ఉంటుంది ఆనాపాన సతి ధ్యానం అనేది. దీన్ని మధ్యలో ఎన్నో ఏళ్ల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత రాను రాను ఎన్నో మార్పులు వచ్చేసి ఈ పద్ధతి అనేది మరుగున పడిపోయింది. అందరికీ తెలుసు అనేది లేదు. దీన్ని ఒక 40 సంవత్సరాల క్రితము ఖచ్చితంగా మనకు మా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ ధ్యానంలోకి రావడం జరిగిందనమాట. ఓకే, ఈ ధ్యానంలోకి వచ్చేసి ఆ తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందరికీ కూడా ఇదే పద్ధతి, అంటే శ్వాస మీద ధ్యాస అనే పద్ధతిని తెలియజేయడం జరిగిందనమాట. అందరిలోనూ అంటే ప్రతి ఒక్కరికి ఈజీగా వెళ్తుంది ఈ ఆనాపాన సతి ధ్యానము. తెలుగులో శ్వాస మీద ధ్యాస అనేది అందరికీ వెళ్తుంది అని ఆయన రావడము, ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఎలా చేయాలి అంటే మనకు ఇది చేసే మెథడ్ అయితే చాలా ఈజీ అండి. అందరికీ తెలియకపోవచ్చు, లేదా అందరికీ తెలిసి ఉండొచ్చు. తెలిసినా తెలియకపోయినా కొత్తగా వచ్చిన వాళ్లకు చెప్పాల్సిన ధర్మము, నేర్పించాల్సిన ధర్మము మాకు ఉంది. కాబట్టి అది అందరికీ నచ్చినా నచ్చకపోయినా మేము తెలియజేస్తాం. ఎందుకంటే అందరికీ వచ్చి కూర్చున్న వాళ్ళందరికీ తెలియకపోవచ్చు, కాబట్టి చెప్తామన్నమాట. ఏంటి అంటే మనకు చక్కగా ఎలా చేయాలి, కళ్ళు రెండు మూసుకుందాం. ఎందుకంటే ఎనర్జీ అనేది ఎక్కువగా మనకు కళ్ళ నుంచే బయటకు వెళ్తుంది. కాబట్టి అక్కడ లాక్ చేసేస్తాం, కళ్ళు మూసేసుకోవాలి. అద్దాలు ఉంటే తీసి పెట్టేస్తాం. ఆ తర్వాత ఎనర్జీ అనేది వేళ్ల ద్వారా బయటకు వెళ్తుంది. ఎలా మామూలుగా అయితే కొంతమంది ఇలా పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలా పెట్టినా కూడా ఈ మిగిలిన ఈ వేళ్ల ద్వారా కూడా మనకు ఎనర్జీ అనేది బయటకు వెళ్తుంది అన్నమాట. కాబట్టి పూర్తి వేళ్ళు లాక్ చేసేస్తారు అన్నమాట. అలాగే కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చు, ఏదన్నా ఒక మ్యాట్ కానీ అలా వేసుకొని కూర్చోవచ్చు. లేదా పైన కూర్చుంటాం, మేము కింద కూర్చునేది మాకు చేత కాదు అనే వాళ్ళు ఉంటే పైన కూర్చుంటామండి. చక్కగా పైన కూర్చోండి, ఎక్కడైనా కూర్చోవచ్చు. దీనికైతే ఇక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి అని ఏం లేదు.
చైర్లో కూర్చోండి, సోఫాలో కూర్చోండి, లేదా మంచం మీద కూర్చోండి, ఎక్కడైనా కూర్చోవచ్చు. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు ఇలా క్రాస్ చేసుకొని కూర్చోమని చెప్తాను నేను. ఇంకొకటి ఏంటంటే ఎనర్జీ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇందులో మనం మంచినీళ్ళు బాగా తీసుకోమంటాం అన్నమాట. ఎక్కువ వేడి పుడుతుంది కాబట్టి ఈ ధ్యానానికి ముందు ఖచ్చితంగా గ్లాసు కానీ ఒక 2 గ్లాసులు కానీ మంచినీళ్ళు తాగండి అని చెప్తాం. ఆ మంచినీళ్ళు తాగి తర్వాత కూర్చోమని చెప్తాను అనమాట. అలాగే ఇక్కడ పిరమిడ్ అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట మనకు. పిరమిడ్ నుంచి కూడా ఎనర్జీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ అనేది తెప్పించుకోండి, పిరమిడ్ లో ధ్యానం చేయండి అని చెప్తాం. మనం మామూలుగా ధ్యానం చేసుకునే దానికంటే 3 రెట్లు పిరమిడ్ లో అధిక శక్తి వస్తుంది అనమాట. మనము విశ్వమయ ప్రాణశక్తి అనే దాన్ని మన విశ్వం ద్వారా స్వీకరిస్తాం. ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మనకు వెళ్తుంది అనమాట ఎనర్జీ అనేది. కాబట్టి ఆ ఎనర్జీ మూడింతలు పెరుగుతుంది పిరమిడ్ లో. కాబట్టి పిరమిడ్ గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. పిరమిడ్ నుంచి ఎనర్జీ మంచిగా వస్తుంది అనేసి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనకు శాకాహారమే తీసుకోండి అని చెప్తాం. ఇక్కడ నాన్ వెజ్ అనేది తీసుకోవద్దండి. అది కూడా మనకు ఈ ధ్యానానికి చాలా ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. కాబట్టి శాకాహారాన్ని తీసుకోండి అని చెప్తారు. ఇదన్నమాట ఇక్కడ మనకు మెడిటేషన్ చేసుకునే విధానం. కొత్తగా వచ్చిండే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మెడిటేషన్ ఎలా చేసుకోవాలి? సహజంగా సరళంగా జరిగే శ్వాస, మన శ్వాస మీద ధ్యాస. మనం కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా, లేచినా, ఏం చేసినా కూడా సరళంగా జరిగే శ్వాస ఉంటుంది. అది మనకు ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్తుంది అనే పూర్తి లోపలి నుంచి బయటికి వెళ్ళే శ్వాసనే మనం ఇక్కడ గమనిస్తాం. గట్టిగా తీసుకోవడం ఉండదు, గట్టిగా వదలడము జరగదు అనమాట. సరళంగా సహజంగా జరిగే శ్వాస, ఈ శ్వాసని ఇక్కడ గమనిస్తాము. ఇంకొకటి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఏ నామము ఉండదు, ఏ నామస్మరణ, ఏ మంత్రము, ఏ జపము అనేది ఏది ఉండదండి. కేవలం శ్వాసనే గమనిస్తాం. కళ్ళు మూసుకొని వేళ్ళల్లో వేలు వేసుకున్నామా, శ్వాస మీద ధ్యాస పెట్టడమే ఇక్కడ మనం చేసే ధ్యాన పద్ధతి అనమాట. ఇది మన పిరమిడ్ ధ్యానం, ఈ పిఎంసిలో జరిగేది. ఓకేనా? అలాగే అన్నమాట. ఇంకా మనం అందరం కూడా కొత్తగా వచ్చిన వాళ్ళైనా పాత వాళ్ళైనా కూడా చక్కగా మెడిటేషన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుదాము, కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాము, ఆ తర్వాత సమగ్ర జీవన శైలి అనే విధానాన్ని మొదలు పెట్టుకుందామండి. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. అది ఎనర్జీ వాటర్ అవుతుంది. మెడిటేషన్ తర్వాత ఆ నీళ్ళను తీసుకుంటాం అనమాట. చక్కగా కళ్ళు 2 మూసేసుకుందాము, అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసుకుందాము, వేళ్ళలో వేలు వేసుకుందాము. పిరమిడ్ ఉంటే ఖచ్చితంగా పిరమిడ్ పెట్టుకోండి, లేని వాళ్ళు తెప్పించుకోండి. ఆనాపాన సతి ధ్యానాన్ని మొదలు పెడదాము. కింద కూర్చున్న వాళ్ళైతే స్థిర సుఖాసనం, శరీరాన్ని ఎక్కడా కూడా బిగించి కూర్చోవలసిన పని లేదండి. శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే. ఆలోచనలు వస్తూ ఉంటాయండి, కానీ ఆ ఆలోచనలను కట్ చేసి తిరిగి శ్వాస మీద ధ్యాస పెడతామన్నమాట. సరళంగా సహజంగా జరిగే శ్వాసని ఇక్కడ గమనిస్తాము.
మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసుకొని 2 కళ్ళ మీద పెట్టుకుందామండి. 5, 4, 3, 2, 1. ఇప్పుడు 2 కళ్ళు నెమ్మదిగా తెరుస్తూ అరచేతులను చూసుకుందాము చక్కని చిరునవ్వుతో. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. మన అవతార్ ఫౌండేషన్ లో ప్రతి శుక్రవారం కూడా సమగ్ర జీవన శైలి అనేది ఉంటుంది. ఈ సమగ్ర జీవన శైలిలో మనము ఆహార నియమాలు, అలాగే ఆరోగ్య సూత్రాలు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు ముద్రాస్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇందులో మనకు ముద్ర చికిత్స అంటే ముద్రల ద్వారా కూడా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది, అలాగే ఆక్యుప్రెషర్ పాయింట్స్, అలాగే మర్మ థెరపీ అంటే మర్మ చికిత్స ద్వారా కూడా ఆరోగ్యాన్ని ఎలా నయం చేసుకోవచ్చు అనేది మన మహావతార్ ఫౌండేషన్. అలాగే మూత్ర చికిత్స ద్వారా కూడా ఆరోగ్యాన్ని ఎలా మనం బాగు చేసుకోవాలి ఇలా. అలాగే ప్రాణాయామ పద్ధతులు, ఆహార నియమాలు, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి మనకు. ఇప్పుడు నేను ఒక ముద్రను చూపిస్తానండి. దీన్ని మనం అపాన వాయు ముద్ర అంటాము. అలాగే నూత సంజీవిని ముద్ర అంటే మనకు హార్ట్ కు సంబంధించినటువంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ ముద్ర ద్వారా చక్కగా నయం చేసుకోవచ్చు. అందుకని దీన్ని మృత సంజీవిని ముద్ర అంటారండి. ఈ ముద్ర చేసే విధానం ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా చేతులు శుభ్రంగా చేసుకొని గోర్లు ఉంటే తీసేసుకొని చూడండి ఇలా ఈ చూపుడు వేలు బొటన వేలు ఈ భాగాన్ని పెట్టి ఈ బొటన వేలు కొన భాగాలు మనకు ఉంగరపు వేలు మధ్య వేలు మెల్లగా ఆనించడమేనండి. ఇలా చిటికెన వేలు ఇలా నిటారుగా ఉంటుంది. ఇలా తీసుకొని చూస్తే మనకు ఇది హార్ట్ షేప్ లో ఉంటుంది అనమాట. ఈ ముద్రను ఇలాగే తొడల మీదకి పెట్టుకోవాలి. ఇలా పైన ఇలా పైకి పెట్టి తొడల మీదకి పెట్టుకోవాలి. ఇది మృత సంజీవిని ముద్ర అంటాం. ఈ ముద్ర ద్వారా మనకు హార్ట్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఏమన్నా ఉన్నా, అలాగే మనకు గ్యాస్ ట్రబుల్ ఏమన్నా ఉన్నా, ఇలా ఏమైనా సమస్యలు చాలా మటుకు సమస్యలకు ఇది చాలా అద్భుతమైన నివారణ అండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ముద్ర అనేది. అంత మృత సంజీవిని ముద్ర అంటారు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ముద్రను వేసుకోవచ్చు. వేసుకునే విధానం ఏంటి అంటే ఇలా వేసుకొని ఇక్కడ ప్రెస్ చేసి ఇలా పెట్టుకోవడము. ఈ ముద్రను ఉదయాన్నే ఒక 20 నిమిషాలు, అలాగే మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ప్రాణముద్ర అంటాం. ఈ ప్రాణముద్ర అనేది ఎలా చేయాలో చూపిస్తాం చూడండి. చిటికన వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు ఈ మూడింటిని ఇలా పట్టుకొని ప్రెస్ చేసి మిగిలిన వేలు ఇలా చక్కగా పెట్టుకొని ఇది కూడా ఇలా తొడల మీద పెట్టుకోవాలి. ఈ ప్రాణముద్ర అనే దాని ద్వారా ఏమైతుంది అంటే మన శరీరంలో బాగా ప్రాణశక్తి అనేది అద్భుతంగా వస్తుంది అన్నమాట. దీన్ని మామూలుగా అయితే ఒక 40 మినిట్స్ అలా పెట్టచ్చు. లేదు అంటే మనకు 20 నిమిషాలు దీన్ని కూడా పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడన్నా కూడా శక్తిహీనంగా ఉన్నాము,
ఎనర్జీ చాలా తక్కువ ఉంది, కొంచెం పని చేస్తేనే అలసిపోతున్నాము, అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ముద్రను వేసుకోవచ్చు. అలాగే కాకుండా ప్రతిరోజు కూడా ఈ ముద్ర అనేది సాధన చేస్తూ మిగిలిన ముద్రలు సాధన చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ ప్రాణశక్తి అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతాని మిగిలిన ముద్రల ద్వారా మనకు చక్కగా ఎనర్జీ అనేది ఇంకా అద్భుతంగా వస్తుంది అనమాట. అయితే ఈ ముద్రను మనము రాత్రి సమయంలో వేయకూడదు. సాధ్యమైనంత వరకు కూడా ఏ ముద్ర అయినా 6 లోపలే. ఎందుకంటే ప్రాణశక్తి ఎక్కువ వస్తే నిద్ర పట్టదు. కాబట్టి ఈ ముద్రను ఎంతసేపు ఉన్నా సాయంకాలానికి వేయాలి. ఆ పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం వేయచ్చు అన్నమాట. ఇది మనకు ముద్ర విధానం. అలాగే ఈ హార్ట్ కు సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్ ఏమైనా ఉంది అంటే చూడండి, ఈ చిటికెన వేలు ఉంది కదా, ఇక్కడ ఈ భాగంలో హార్ట్ కు సంబంధించి ఆక్యుప్రెషర్ ఈ కార్నర్ అన్నమాట. ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఏదైనా హార్ట్ సమస్య ఉన్న వాళ్ళు ఇలా ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడం ఇలా చేస్తూ ఉన్నా కూడా మనకు హార్ట్ కి సంబంధించిన సమస్యలు పోతాయి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇది అన్నమాట మనకు ముద్రాసు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి క్లియర్గా. నెక్స్ట్ సమగ్ర జీవన శైలి విధానంలో మనకు రవీంద్రరావు గారు చెప్పడం జరుగుతుందండి. సార్ రవీంద్రరావు గారు, నమస్తే సార్. నమస్తే మేడం గారు. మన ధ్యాన గురువు అయినటువంటి అత్రీజీ గారికి, మహార్ బాబా గారికి, అట్లాగే అవతార్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి తెలంగాణ మాస్టర్ గారికి, ఈ జూమ్ సెక్షన్ లో ఫస్ట్ గా వహించిన మన లలితా మేడం గారికి, ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్నటువంటి సహజానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ సమగ్ర జీవన శైలిలో భాగంగా అధిక రక్తపోటు గురించి తెలుసుకుంటాము. ముందుగా అసలు ఈరోజు మన ఆది శంకరాచార్యుల యొక్క జయంతి. ఆది శంకరాచార్యుల యొక్క జయంతి ఈరోజు. మన యొక్క సనాతన ఈరోజు ఇట్లా ఉంది అంటే కారణము ఆ మహానుభావుడే. మన ఆది శంకరాచార్యుని మనము అపర పరమేశ్వరుడిగా భావిస్తాము. అతి చిన్నతనంలోనే ఆయన ఈ సన్యాస దీక్షని స్వీకరించి దేశం నలుమూలలా తిరిగేసేసి, ఆ రోజు పరిస్థితి ఎలా ఉండిందంటే మన యొక్క హిందూ ధర్మం అంటే సనాతన ధర్మము ఎన్నో చీలికలుగా శాఖలుగా విడిపోయి ఉండింది. వీళ్ళందరినీ కూడా ఒక తాటి తీసుకొచ్చేసేసి ఆయన ఆ రోజు సనాతన ధర్మాన్ని నెలకొల్పడం జరిగింది. కాబట్టే ఈరోజు ఆ యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. ఆ రోజు ఆయన ఆ కృషి చేశాడు కాబట్టే మనం ఈరోజు ఎలా ఉన్నాము. లేకుంటే మనం ఇంకా ఎన్నో విధాలుగా మారిపోయి ఉండేవాళ్ళం అనమాట. కాబట్టి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆ యొక్క మహానుభావుడికి శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం సమగ్ర జీవన శైలిలో భాగంగా అధిక రక్తపోటు గురించి అంటే హైపర్ టెన్షన్ దాని గురించి తీసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఈరోజు మానవాళి ఎదుర్కొన్నటువంటి ప్రమాదకరమైన జబ్బుల్లో ఈ యొక్క అధిక రక్తపోటు అనేది ఒకటి. రక్తపోటు లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఈ రక్తపోటు వల్ల దాదాపు 20% జనాభా రక్తపోటు వల్లనే చనిపోతున్నారు. 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క రక్తపోటు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళల్లో కూడా 40% రక్తపోటు వల్లనే చనిపోతున్నారని చెప్పేసి మన యొక్క నివేదిక తెలుస్తుంది. ఈ రక్తపోటు గుండె అనేది ఒక ప్రధానమైనటువంటి అవయవం శరీరంలో. ఇది రక్తాన్ని శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా అందజేయడానికి కోసం ఒక పంపులాగా పనిచేస్తుంటుంది అనమాట. అలా ప్రవహించే సందర్భంలో దమనుల గోడలకి, దమనులు సిరలు ఉంటాయి కదా, దమనులు అనేది గుండె నుంచి శరీర భాగాలకి తీసుకుపోయేటువంటి నరాలవి. సిరలు అనేటువంటివి శరీర భాగంలో నుంచి రక్తాన్ని తీసుకొచ్చేటువంటివి, గుండెకి తీసుకొచ్చేవి. ఈ దమనల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడినే మనం ఇక్కడ రక్తపోటు అంటున్నాం, బ్లడ్ ప్రెషర్ అంటున్నారు అనమాట.
అసలు రక్తపోటు ఎంత ఉండాలి మనకు మామూలుగా? ఆరోగ్యవంతుల శరీరంలో అయితే రక్తపోటు రీడింగ్ ఎట్లా ఉంటుందంటే 120/80. అంటే పై రీడింగ్ ఏమంటే సిస్టాలిక్ అంటారు, కింద ఉండే రీడింగ్ ని డయాలస్టిక్ అంటారు. ఈ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాల వల్లనే మనకి రక్తపోటు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది తెలుసుకుంటూ ఉంటాము. ఈ రక్తపోటుకి అసలు కారణాలు ఏంది అనేది చాలా మందికి ఇప్పుడు తెలియదు. అసలు అసలు ఎందుకు వస్తుంది రక్తపోటు అనేది కొంతమంది తెలియదు. 90% వ్యక్తుల్లో అసలు రక్తపోటు ఎందుకు వస్తుందో కూడా తెలియటం లేదన్నమాట. కానీ మనం ఇప్పుడు రక్తపోటుకి వచ్చేదానికి కొన్ని కారణాలు, స్పష్టమైన కారణాలు ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే వాటిల్లో మానసిక ఒత్తిడి వల్ల టెన్షన్, ఇప్పుడున్నటువంటి జీవన ప్రమాణంలో ఈ స్పీడ్ యుగంలో మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి ఉంది. దానివల్ల ఒకటి, అట్లాగే ఈ యొక్క లైఫ్ స్టైల్ పెరిగిన దానివల్ల మద్యము, మాంసము అధికంగా తీసుకోవడం ఒకటి, అట్లాగే ఎక్కువగా మోతాదులో ఉప్పుతో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఒకటి, ఈ విధంగా వాడిన దానివల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగిన దానివల్ల ఈ యొక్క రక్తనాళాల గోడలకి ఈ యొక్క కొవ్వు పదార్థం అంతా పేరుకున్న దానివల్ల రక్తం సరఫరా చేయడంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దానివల్ల కూడా ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ రావడానికి కారణమవుతుంది. అట్లాగే కొంతమందికి స్థూలకాయలు ఉంటారు, వాళ్ళ వల్లగా అట్లాగే అధిక శ్రమ లేకుండా ఇప్పుడు కుర్చీలో కూర్చునే వాళ్ళు, ఎలాంటి శ్రమ లేకుండా ఏసీలో కూర్చో ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా రక్తపోటు ఎక్కువగా వస్తూ ఉంది. ఇకపోతే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిన దాని వల్ల కూడా రక్తపోటు ఎక్కువగా వస్తుందని చెప్పి తెలుసుకుంటున్నాను అనమాట. ఇంకొకటి, మూత్రపిండాల్లో ఈ యొక్క పంతులు ఏర్పడతాయంట కొందరికి, అలాంటి వాళ్ళకి కూడా రక్తపోటు వస్తుందనేసి తెలుసుకుంటాం. మరి ఈ రక్తపోటుని అదుపులో ఉంచుకోకపోతే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో రక్తం గడ్డగట్టుతుంది ఒక్కసారి. అంటే రక్తం గడ్డెందుకు పడుతుంది? ఆ యొక్క మెదడులో రక్తనాళాలు ఎట్లా అతి సూక్ష్మంగా ఉంటాయి, వెంట్రుక కంటే ఇంకా సొంతంగా ఉంటాయి. అవి చిట్లిన దాని వల్ల కూడా అక్కడ రక్తము గడ్డగడుతుంది అనమాట. ఆ రక్తనాళాలు దెబ్బతింటాయి. ఆ సమయంలో హార్ట్ అటాక్ కూడా రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, కొంతమందికి గుండె నొప్పి వస్తుంది. అలాంటి సమయంలో పక్షవాతం కూడా, పెరాలసిస్ కూడా వస్తుంది అనమాట. ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇంకొంతమందికి ఏమంటే మూత్రపిండాలు చెడిపోతుంటాయి, కొందరికి ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా దుష్ఫలితాలు ఏర్పడతాయి. ఇంకా కూడా ఈ రక్తపోటు అదుపులో ఉండాలంటే ఈ ధూమపానం, అంటే సిగరెట్ తాగడం, అలాంటి చుట్టలు అలా తాగడం కానీ, మద్యపానం, పాన్ పరాగులు, గుట్కాలు మానేయాలి. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నమాట. ఎందువల్ల అంటే అవి చేసిన దానివల్ల ఏంటంటే రక్తనాళాలు బాగా పిలుసు బారుతాయి అన్నమాట. మృదువుగా ఉండవు, మృదువుగా ఉన్నప్పుడే అవి బాగా సంకోచ వ్యాకోచాలు జరుగుతుంటాయి. ఇవి ధూమపానం కానీ మద్యపానం పానపరాకులు వేసినప్పుడు అవి పిలుసు బారిపోయేసి స్టిక్ గా ఉంటాయి అనమాట. అప్పుడు ఆ యొక్క యాక్షన్ సరిగా ఉండదు. కాబట్టి వాటిని ఖచ్చితంగా మానేసుకోవాలి. అట్లాగే ఆహారంలో సాల్ట్, ఉప్పుని తగ్గించుకోవాలి. సాధ్యం వరకు నిజంగా అయితే మనము ఉప్పు వేసుకోకపోయినా సరే ఆహార పదార్థాల్లో, కూరగాయల్లో వాటి ఉండే ఉప్పు సరిపోతుంది. కానీ మనం రుచి కోసంగా ఉపయోగించుకుంటున్నాము, కాబట్టి తగిన మోతాదులో ఉపయోగించుకుంటే చాలు అన్నమాట. అట్లాగే సరైనటువంటి ఎక్సర్సైజ్లు ఉండాలి. ఎప్పుడు తినేసి కూర్చో ఉండడం కాదు, సరైన వ్యాయామం చేసుకుంటుండాలి. ఎక్కువగా మనకి మంచిది నడక, మంచిది అనమాట. ఎక్కువగా నడక మంచిది. నడక కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా గ్రాస్ మీద నడిస్తే చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్ల మీద నడిస్తే దానివల్ల దుష్ఫలితాలే వస్తాయి. కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి అంతకు మించి లేదు కదా, కేవలం ఆ పార్కులు పోయినప్పుడు మాత్రమే గ్రాస్ మీద నడవగలుగుతారు. కాబట్టి సాధ్యం వరకు ఆ గ్రాస్ మీద నడిచడానికి, కనీసం మట్టి మీద నడిచడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద నడవకూడదు. జాగింగ్ అసలు చేయకూడదు అనమాట. జాగింగ్ మంచిది కాదు మనకి, కాబట్టి నడకే మంచిది. అట్లాగే సైక్లింగ్ చేసుకోవచ్చు, ఈత చేసుకోవచ్చు, అయినా కూడా మంచి ఎక్సర్సైజ్ లాగే. అట్లాగే ఇంకా కూడా ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్, యోగా చేసుకోవచ్చు. అట్లాగే మనకి శవాసనం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు ప్రశాంతంగా, శరీరం అంతా రిలాక్స్ అయిపోతుంది అనమాట. శవాసనం ప్రతిరోజు ఒక 15 నిమిషాలు సేపు శవాసనంలో కొంటున్నాం అనుకోండి, మొత్తం బాడీ మొత్తం కూడా అదో రకమైనటువంటి వైబ్రేషన్స్ ఇచ్చేసేసి బాగా ప్రశాంతత ఏర్పడుతుంది అనమాట. మనం శవాసనలు పనుకునేసి ఒక్కొక్క అవయవం మీద మన యొక్క మెదడుని ఆలోచన పంపిస్తున్నాం. రిలాక్స్ అనుకుంటా, చేతి మీదకి మీ చెయ్యి రిలాక్స్, చెయ్యి భుజాల దగ్గర నుంచి ఈ చేతి వేళ వరకు అనుకుంటా ఉండేసి మీరు రిలాక్స్ అంటే మీకు విశ్రాంతి ఇచ్చేసాను. అట్లాగే ప్రతి అవయవాన్ని టచ్ చేసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటే ఒక 15 నిమిషాలకి బాడీ మొత్తం కూడా రిలాక్స్ అయిపోతుంది. ఆటోమేటిక్ గుండె కూడా అప్పుడు రిలాక్స్ అయిపోయి మనకి గుండె ధర తగ్గుతుంది అనమాట. ఈ విధంగా
మనం ఈ పద్ధతులు పాటించిన దానివల్ల కొంతవరకు ఈ యొక్క వాటిని తగ్గించుకోవచ్చు, అంటే గుండె యొక్క దాన్ని. ఇక్కడ మనకి ఆయుర్వేదంలో మనం చెప్పుకునేదంటే డాక్టర్లు అలోపతి మాధ్యమం మనకొద్దు. ఆయుర్వేదంలో చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఔషధాల గురించి కొన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అశ్వగంధ అనేది ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయము సాయంత్రము 3 గ్రాములు పాలతో కలిపి తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు ఈ యొక్క టెన్షన్స్ తగ్గిపోతాయంట. టెన్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట మనకది. ఇంకపోతే శుద్ధ గుగ్గులు అరచకి లేదా అవి 3 గ్రాములు చొప్పునేమంటే ఉదయం సాయంత్రం సేవిస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటది. శుద్ధ గుగ్గులు 10 తక్కెలి అవి 3 గ్రాములు ఉదయం సాయంత్రం సేవించాలి. దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గితే దానివల్ల ఏమవుతుంది, రక్తనాళాల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ యొక్క హృదయం బాగా పనిచేయడానికి బాగుంటుంది. ఇంకొకటి జటామాంస చూర్ణము 2 నుంచి 3 గ్రాములు తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందనేసి పరిశోధనలో తేలింది. డాక్టర్ భిక్షపతి అనేటువంటి డాక్టరు ఆయన పరిశోధనలో తెలియజేశారు అన్నమాట. జటామాంస చూర్ణాన్ని 2 నుంచి 3 గ్రాములు తీసుకుంటే ప్రతిరోజు అది రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇంకొకటి శంఖపుష్టి మూల చూర్ణము 5 గ్రాములు ఉదయం సాయంత్రం సేవిస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధనలో తెలియజేశారు. ఇకపోతే ఈ శతావరి చూర్ణము అనేది 3 నుంచి 6 గ్రాములు రోజుకి 2 సార్లు సేవిస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇంకా మనకు బాగా తెలిసినటువంటిది తులసిని 3 నుంచి 6 గ్రాములు రసాన్ని ఉదయం సాయంత్రం సేవిస్తుంటే స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది అనమాట. తులసి అనేది ప్రతి ఒక్క ఇళ్లలో, మన హిందువులు అంటే ప్రతి ఒక్క ఇళ్లలో తులసి ఉంటుంది. వాటిలో కృష్ణ తులసి బాగా ఆరోగ్యానికి, ఇది ఆయుర్వేదంలో బాగా పనిచేస్తుంది కృష్ణ తులసి. కాబట్టి ఆ యొక్క తులసి రసాన్ని ఉదయం సాయంత్రము 3 నుంచి 6 గ్రాములు మనకి సేవిస్తే స్ట్రెస్ తగ్గిపోయేసి ఆ రక్తపోటు అదుపులో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము రక్తపోటు అదుపులో ఉంచుకోవడానికి చేస్తున్నటువంటి కొన్ని ఆయుర్వేద సంబంధించినటువంటి మందులు చెప్పుకున్నాం మనం. ఇప్పుడే మనకి మేడం గారు చెప్పారు ఈ యొక్క ముద్ర అనేది మృత్సంజీవని ముద్ర అన్నమాట. మృత్సంజీవని ముద్ర కనుక వేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ప్రతిరోజు కూడా మీరు మనకి సమయం దొరికినప్పుడు కనీసం రోజుకి 3 సార్లు వేసుకోండి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక 20 నిమిషాలు చొప్పున ఆ మృత్సంజీవని ముద్రని, అసలు పేర్లోనే ఉంది మృత్సంజీవని అని పేరు ఎందుకు పెట్టారు, మనకి శుక్రాచార్యులు చచ్చిపోయిన రాక్షసుల్ని కూడా బతికిస్తున్నాడు ఆ విద్యతో. అందుకనే దానికి ఆ పేరు వచ్చిందనమాట. అంటే గుండెని అంత బాగా అది చూసుకుంటుంది అనమాట. కాబట్టి ఆ యొక్క ఆ మృత్సంజీవని ముద్రని వేసుకోండి. దాన్ని హృదయ ముద్ర కూడా అంటారు, అపాన వాయు ముద్ర అంటారు. అది వేసుకున్న దాని వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఈ యొక్క హార్ట్ బీటు తగ్గుతుంది, బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం పనిచేస్తుంది అనమాట. ఎవరైనా హార్ట్ కి స్టంట్ వేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. హార్ట్ స్టంట్ వేసుకున్న వాళ్ళు కూడా అది చేసుకున్నప్పుడు చాలా కాలం వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా కొంతమందికి అరిచేతుల్లో అరికాలల్లో మామూలుగా చెమట పోస్తుంది, ఎక్కువగా చెమట పోస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ముద్రను వేసుకోవచ్చు. కొంతమంది నిద్ర పట్టదనమాట కొంతమందికి, ఎందువల్ల టెన్షన్ వల్ల పట్టదు. కాబట్టి ఈ యొక్క హృదయ ముద్ర వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా హాయిగా నిద్రపోతారు రోజు. ఇప్పుడే మేడం గారు చెప్పారు ప్రాణముద్ర అని చెప్పారు. ప్రాణముద్ర అనేది ఏంటంటే మన యొక్క ప్రాణముద్ర వేసినప్పుడు ప్రాణశక్తి ఎక్కువ వస్తుంది అనమాట, మనకి ఎక్కువ వస్తుంది. మనం ఏ ముద్ర వేసినా కూడా వెంటనే ఈ ప్రాణముద్ర కూడా వేసుకుంటే మనం మొదటి వేసిన ముద్ర చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ప్రాణముద్ర వేసుకున్న దాని వల్ల ఏంటంటే ఇప్పుడు మనం హృదయ ముద్ర వేసుకున్నాం, మనకు హృదయం సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల. దాని తర్వాత కానీ ప్రాణముద్ర వేసారనుకో 15 నిమిషాలు వేసుకున్నాం అనుకోండి, ఈ మొదటి వేసిన ముద్ర చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క ముద్రకి తర్వాత ప్రాణముద్ర వేసుకుంటుందండి ఎవరైనా సరే. అట్లాగే ఇంకొక సూచన ఏంటంటే మేము ధ్యానం చేస్తున్నాము, మేము ముద్రలు వేసుకుంటున్నాము, మేము ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మామూలుగా ఈ టాబ్లెట్స్ అల్లోపతి టాబ్లెట్స్ ఉపయోగించే వాళ్ళు గబక్కని మానేస్తున్నారు. ఇప్పుడు చాలా సార్లు నేను వింటున్నాను కూడా, మేము మానేస్తున్నాం మేడం అనేసి. కొంతమంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ఒక మేడం కూడా నేను మానేస్తున్నాను అని చెప్తుంది. అలా ఇప్పుడు కూడా మానేయబాకండి. ఎందుకనంటే మనం ఇప్పుడు ధ్యానం చేసుకోండి, ముద్రలు వేయండి, కనీసం 40 రోజులు ఇది కంటిన్యూగా చేసిన తర్వాత అప్పుడు టెస్టింగ్ చేసుకోండి. మీరు అప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది టెస్ట్ చేసుకున్నప్పుడు
మీకు కొంత రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు డోస్ తగ్గించుకోండి. డోస్ తగ్గించుకోవాలంట. ఒకేసారి ఇప్పుడు కూడా మానేయకూడదు. డోస్ తగ్గించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 40 రోజులు ఇలాగే కంటిన్యూ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసినప్పుడు ఇంకా తగ్గిపోయి ఉంటుంది, మనకి ఆటోమేటిక్ తగ్గి ఉంటుంది. అప్పుడు ఇంకా డోస్ తగ్గించుకోవాలి. అట్లాగా చేసుకోవాలి. కానీ ఏ రోజు కూడా మనం టాబ్లెట్ నేను ధ్యానం చేస్తున్నాను, మా మేడం చెప్పేసింది, నేను ముద్దలు వేస్తున్నాను తగ్గితే ఎప్పుడు కూడా అలాంటి పనులు మాత్రం చేయబాకండి. కాబట్టి నేను ఈ మధ్య గమనించారనమాట, నేను మానేస్తున్నా అని చెప్తున్నారు. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పాను, అన్నిదా భావించబాకండి. కాబట్టి ఎవరు కూడా ఉన్నట్టుండి టాబ్లెట్స్ మానేయబాకండి. మనం ధ్యానం చేసుకుందాము, ఎక్కువగా ధ్యానం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 41 days లోపల మనకి చాలా వరకు మనకి తెలుస్తుంది అనమాట. కానీ మనం టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకునేసి మన యొక్క పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకుని దాని ప్రకారం దాన్ని డోస్ తగ్గించుకోమంటే తగ్గించిస్తారు అనమాట. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు బీపీతో బాధపడేవాడిని. ఆ రోజు నేను 60 ml డోస్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఇంకా తగ్గించేసుకుని 25కి వచ్చేస్తున్నాను. నేను కూడా ఎప్పుడు మానేయలేదు కదా, ఇంకా కూడా తగ్గించేసి అక్కడ చివరిలో మానేస్తామని చెప్పేసి అట్లా ఉండాలన్నమాట. కాబట్టి ఎవరు కూడా వెంటనే మానేయబాకండి. మీరందరూ కూడా ఈ యొక్క హృదయ ముద్రని చేసుకునేసి అట్లాగే ప్రాణముద్ర ఈ రెండింటిని చేసుకునేసి మీ యొక్క హృదయాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకునేసి అందరూ ఆరోగ్యంగా జీవిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడం గారు సార్ చాలా చక్కగా వివరించారు. రక్తపోటును ఎలా నివారించుకోవచ్చు, ఏ మార్గాలు, అలాగే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఆయుర్వేదిక్ లో ఎలా ఉంది అని చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నాగజ్యోతి గారు. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి నాగజ్యోతి గారు. ఇంతటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, అలాగే రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబాజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఇంతటి మంచి జూమ్ సెక్షన్ అందిస్తున్న రంగనాథ్ సార్ గారికి, అలాగే లలిత మేడం గారికి ఆత్మ నమస్కారాలు. జూమ్ సెక్షన్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారాలు. ఈ వేసవకాలంలో మనం వేడిని తగ్గించుకోవడానికి ఉపయోగించేవి, అలాగే ఏమి తినకూడదు, ఏమి తినొచ్చు, అవి వాటి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా వేసవకాలంలో బాగా చెమటలు ఎక్కువగా పోస్తాయి, ఒంట్లో వేడి చాలా విపరీతంగా ఉంటుంది. విపరీతంగా ఉండడం వల్ల మనకి ఏమైనా దాహం వేసినప్పుడు తాగడానికి కూలింగ్ వాటర్ తాగేస్తూ ఉంటాము, అలాగే కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాము. వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ కుండలో వాటర్ పోసుకుని కుండలో వాటరే ఎక్కువగా తాగాలి, లేకపోతే మామూలు వాటరే తాగడానికి ప్రయత్నించండి. అలాగే శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల చాలా అనారోగ్యాలకు దారితీస్తూ ఉంటుంది. శరీరంలో వాపులు వస్తాయి, అలాగే అతిగా వేడిగా ఉండడం వల్ల చెమటలు పోస్తాయి, అలాగే తీవ్రమైన దప్పిక ఉంటుంది, ఎండను తట్టుకోలేకపోతాము, అలాగే ఎండలోకి వెళ్ళినప్పుడు కళ్ళు మంటలు వస్తూ ఉంటాయి, అలాగే చెమట వల్ల దురదలు, దద్దుర్లు, ఇది వరకు ఒళ్ళంతా వేడి వేసవకాలంలో పేలిపోతూ ఉండేదండి, బొబ్బలా వచ్చేస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో చాలా మందికి అది కూడా తగ్గింది. చాలా ఎక్కువగా వచ్చేదండి వెనకటి రోజుల్లో ఈ వేసవకాలంలో. అలాగే మొటిమలు, జుట్టు కూడా చెమట వల్ల ఎక్కువగా చిట్లు పోతూ ఉంటుంది వేసవకాలంలో, అది కూడా ఒక ప్రాబ్లం. అదేవిధంగా రక్తస్రావం ఎక్కువగా అవడం, పైల్స్ సంబంధిత వ్యాధులు, అలాగే అరిచేతుల్లోని అరికాళ్ళల్లో మంటలు, ఇలాంటి లక్షణాలు వేడి వల్ల ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, పులితేన్పులు లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ వేడి ఎక్కువగా ఉండడానికి ఏంటంటే కారణం మన తీసుకునే ఆహార పదార్థాలేనండి. ముందుగా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ముందుగా మనం ఎర్రటి కారం పొడి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు వేసవకాలం కాబట్టి ఎక్కువగా పచ్చళ్ళు అవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం, అవి తింటూ ఉంటాం. కాబట్టి కారాన్ని ఎక్కువగా తగ్గించి, అదే విధంగా పచ్చిమిర్చి, మిరియాల పొడి ఎక్కువగా వాడుకోవాలండి. కారాన్ని ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. అందులో క్యాప్సిన్ అనే విష పదార్థం ఉంటుందంట, అది ఎండుమిర్చిలో ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల అది కడుపులో మంట, అలాగే
మంట ఎక్కువగా వచ్చినప్పుడు గ్యాస్ ప్రాబ్లం రావచ్చు. అదే విధంగా ఇప్పుడు ఆవకాయ పచ్చడి వేసుకుంటాను, బాగా విపరీతమైన వేడి చేస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఈ కాలంలో. కానీ వేసుకుంటాం, దానివల్ల వేసుకున్న ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ తీసుకుని దానివల్ల ప్రయోజనం పొందవచ్చు. అదే విధంగా మిరియాల పొడిలో పైపరిన్ అనే పదార్థం ఉంటుంది. దాన్ని కూడా మనం కారం బదులు మిరియాల పొడి, పచ్చిమిర్చి వాడుకోవాలి. అదే విధంగా మిరియాల పొడి వాడుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, గుండెకి సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ కణాలను అదుపు చేస్తుంది. అదే విధంగా ఇంకొకటి వేడి చేసే పదార్థాలు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. అయితే డ్రై ఫ్రూట్స్ ని పచ్చివి కాకుండా ఏ అయినా బాదం పప్పులైనా నానబెట్టుకుని తొక్క తీసి తినాలి. అదే విధంగా జీడిపప్పు, పిస్తా ఏ అయినా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వల్ల, తొక్క తీసుకుని వేరుశనగ గింజలు కూడా నానబెట్టుకుని తొక్క తీసుకు తినడం వల్ల వేడి చేసే స్వభావం తక్కువగా ఉంటుంది. అదే విధంగా నూనెలో వేయించిన వేపు పదార్థాలు, ఇవి వేసవకాలం బాగా ఎఫెక్ట్ చూపించే పదార్థాలు. అదే విధంగా మసాలాలు కూడా. వేపుళ్ళు అంటే మనం బాగా డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటామండి. అలా డీప్ ఫ్రై చేయకూడదు. డీప్ ఫ్రై చేయడం వల్ల మనం నూనె బాగా మరిగి డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం. అలా కాకుండా మామూలుగా కొంచెం నూనె తక్కువగా వేసుకుని మామూలుగా చేసుకుంటే అది వల్ల ఏ ఇబ్బంది ఉండదు. అలా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల, తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ దాహం, దప్పిక ఎక్కువ వేసేస్తూ ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే విధంగా మనం బయటకు భోజనాలకు వెళ్తూ ఉంటామండి. అవి కూడా ఎక్కువ మసాలాలు అందులో ఎక్కువగా వేసేస్తూ ఉండటం వల్ల అవి మనం వచ్చిన తర్వాత మనకి కొంచెం ఆయాసం, విపరీతమైన దాహం, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవి బయట ఏదైనా పదార్థాలు కూడా తక్కువగా తినడానికి ప్రయత్నించండి. అదే విధంగా మనం ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పునుకులు, బజ్జీలు ఇవన్నీ తింటూ ఉంటారు. అవి కూడా నూనె మరిగి వేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల ఎసిడిటీ ఎక్కువగా, గ్యాస్ ప్రాబ్లం ఫామ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏవైనా మన ఇంట్లో నూనెలు, నువ్వుల నూనె కానీ, వేరుశెనగ కానీ ఎక్కువగా వాడడానికి ప్రయత్నించండి. బయట నూనెలు సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ ఇవి అవాయిడ్ చేయండి ఎక్కువ శాతం. ఏంటంటే మనకి నువ్వుల నూనె 360 రూపీస్ కేజీ అని, పామ్ ఆయిల్ 120కే వస్తుందని అలా వద్దండి. దానివల్ల మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే నువ్వుల నూనె 360 అయినా దాన్నే యూజ్ చేసుకుని తక్కువగా వాడుకుంటూ ఎక్కువ లాభాలు పొందుతారు అనుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు వచ్చే సీజను మామిడి పళ్ళు. మామిడి పండు పళ్ళల్లోనే రారాజండి. అదే విధంగా మామిడి పండు కూడా వేడి చేస్తుంది ఎక్కువగా తినడం వల్ల. దాన్ని కూడా తక్కువగా తింటూ, ఇందులో ఏ విటమిను, సి విటమిను, కే విటమిను ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. వాటర్ కంటైనర్ కూడా ఎక్కువగా ఉంటుంది మామిడి పళ్ళలో. మామిడి పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల మామిడి పండ్లో దంత సమస్యలు, రక్తపోటు, క్యాన్సర్, గుండెపోటు, రోగ నిరోధక శక్తి, అధిక బరువు నుంచి ఉపశమనం కలుగుతుందండి. ఇవి ఎక్కువగా వేపుడు పదార్థాలు తినకుండా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవి కూడా ఎక్కువగా తీసుకోకుండా చాలా ఈ వేసవకాలం చాలా జాగ్రత్తగా ఉంటారనుకుంటున్నాం. అలాగే సలవ చేసే పదార్థాలు, బూడిది గుమ్మడికాయ జ్యూస్ అండి. బూడిది గుమ్మడికాయ జ్యూస్ చేసుకు తాగితే ఈ వేసవకాలంలో చాలా సలవ చేస్తుంది. అదే విధంగా పుచ్చకాయ చాలా రుచికరమైనది, చలవ చేస్తుంది ఎక్కువగా. కానీ ఇప్పుడు పుచ్చకాయ, కర్బూజా కానీ మీకేమో తెలియదు కానండి, ఇప్పుడు ఇక్కడ మా పంటలను చూస్తుంటే పుచ్చకాయకు కూడా ఇంజెక్షన్ చేస్తున్నారు. రోజు డైలీ 3 రకాల మందులు కొట్టేస్తూ ఉంటున్నారు. దాన్ని కూడా మనం ఎక్కువగా తీసుకోవడం అనేది నా వల్ల నేను చెప్పే విధానం చెప్తున్నానండి. అసలు ఇక్కడ పొలాల్లో చూస్తుంటే అండి దాన్ని కొట్టే మందులు చూస్తే నోట్లో అయితే పెట్టుకోమండి. అసలు అంత విపరీతంగా కొడుతున్నారు మందులు. అవి మనకి సహజంగా అంటే మందులు లేకుండా కొట్టే పుచ్చకాయ కానీ, కర్బూజా కానీ ఈ రోజుల్లో అయితే లేవు. ఏ ఫ్రూట్ అయినా లేదండి. మన సహజంగా మామిడి పండ్లైనా మన సహజంగా చెట్టు నుంచి వచ్చే పండ్లు దొరికితే కనుక కొనుక్కుని తినొచ్చు. పుచ్చకాయ అన్నది ఇంకా సలవ చేస్తుంది కాబట్టి తప్పదు. ఎక్కువగా కాకుండా
తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండండి. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు మనకు ఎటువంటి మందు లేకుండా తీసుకునే పదార్థం కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు కాబట్టి అవి కూడా నిల్వ చేసి బాటిల్స్ నిల్వ చేసి పెట్టి అమ్ముతున్నారండి. అవి కూడా తీసుకోకూడదు. ఓన్లీ కొబ్బరికాయ మనకు ఒరిజినల్ గా దొరికే కొబ్బరికాయ అప్పటికప్పుడు కొట్టించుకుని కొబ్బరి నీళ్ళు తాగాలి. అలాగే కొబ్బరి దాంట్లో గుంజు కూడా ఉంటుంది. దాన్ని కూడా మంచిది తీసుకోవచ్చు. అది కూడా సలవ చేస్తుంది. కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలు రాళ్ళు కరుగుతాయండి. అదే విధంగా చెరుకు రసం కాలేయానికి ఇది ఒక గొప్ప ఔషధం. చెరుకు రసం శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో నిమ్మరసం, సబ్జా గింజలు వేసుకుని తాగడం వల్ల వెంటనే వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేసవికాలం దోసకాయలు, ఆనప ఇలాంటివి ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. అదే విధంగా గోంది కతీరా అని మెత్తగా ఉంటాయండి. అవి నానబెట్టుకుని ఎక్కువ తాగడం వల్ల మనకి వేడి తొందరగా తగ్గుతుందండి. అవి గమ్ టైప్ లో వస్తాయి నానబెట్టుకున్నాక. వాటిలో కూడా కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా ఏ విధమైన బయట పదార్థాలు తినకుండా ఇంట్లోనే మంచి నూనెతోటే, నువ్వుల నూనెతోటి ఏ అయినా ఆహార పదార్థాలు చేసుకుని తినడం వల్ల చాలా మంచిది. అదే విధంగా పిల్లలకు కూడా ఈ వేసవికాలం మంచిగా ఎక్కువగా కొబ్బరి నీళ్ళు, వాటర్ క్వాంటిటీ ఉన్న కూరగాయలే వండండి. ఎక్కువగా వేపులు కాకుండా రసం లాంటివి, అలాంటివి పులుసు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అదే విధంగా జాగ్రత్తగా ఈ వేసవికాలం అంతా జాగ్రత్తగా ఉంది పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. నాకు తెలిసిన పద్ధతిలో నాకు తెలిసినట్టుగా చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం నరజ్యోతి గారు. చాలా అద్భుతంగా వివరించారు. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని కరెక్ట్ గా చెప్పారండి. చాలా అద్భుతమైన విషయాలు. ఎందుకంటే ఎండలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి టైంలో సాధ్యమైనంత వరకు మీరు ఇంటి పట్టునే ఉండడము, ఇంకా తప్పదు అంటే తప్ప ఎండలకు వెళ్లకుండా నీడ పట్టునే ఉండడము, ఎక్కువ వాటర్ తీసుకోవడము, మజ్జిగ తీసుకోవడము, అలాగే చల్ల అంటాం కదండి, జొన్న అన్నము అందులోకి కాస్త పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి పెట్టి అలాంటి ఆహారం తీసుకున్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చల్ల కూడా బాగా పనిచేస్తుంది. సబ్బియ్యం గంజి కూడా చలవ చేస్తుంది అనమాట. అలాగే మేడం చెప్పిన విషయాలన్నీ కూడా కారం ఎక్కువ తీసుకోకుండా ఆహారము జాగ్రత్తగా తీసుకుంటూ మంచిగా ఇవన్నీ పాటిస్తే వేసవి నుంచి ఆరోగ్యంగా బయటపడగలుగుతాం అనమాట. ఎండాకాలం కాబట్టి చాలా మంచి రెమెడీస్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఇందులో మీరు కూడా ఎంతో మంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారండి. ఇందులో మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలు ఏవైనా సరే చక్కగా తెలిసి ఉంటే ప్రతి శుక్రవారం కూడా ఇలా సమగ్ర జీవన విధానం ఉంటుందండి. మీకు తెలిసిన ముద్ర విధానమైన లేదా ఇంకేదైనా అంటే ఆయుర్వేదిక్ చికిత్స విధానమైన కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం అయితే తెలిసి ఉంటుంది. ఇది చిట్కాలు మన ఇంట్లో పాటించే చిట్కాలైనా కూడా ఆరోగ్యానికి సంబంధించి వంటిల్లే వైద్యశాల అంటాం కదా, అలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం తెలిసి ఉంటుందండి. ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని కోరుతున్నాం అనమాట. ప్రతి శుక్రవారము ఇలాగే సమగ్ర జీవన శైలి ఉంటుంది. ఇందులో భాగంగా ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నామండి మనం. ఇప్పుడు 5 రకాల ప్రాణాయామ పద్ధతులు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాణాయామ పద్ధతులు మనకు శరీరంలో ఉండే నాడీ మండల వ్యవస్థను శుద్ధి చేస్తుంది. అలాగే లంగ్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మన శరీరంలో ప్రాణశక్తి అనేది తగ్గిపోవడం ద్వారా అనేక సమస్యలు అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ సమస్యల నుంచి బయటపడడం కోసము మనము ఈ ప్రాణాయామ పద్ధతులు కూడా చాలా అంటే చాలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి, ఈ మందుల బారి నుంచి బయటపడడానికి కూడా చక్కటి మార్గము ప్రాణాయామ పద్ధతులు. ఈ ప్రాణాయామ పద్ధతులను పొద్దున్న సాయంకాలం చేసుకోవచ్చు.
అంటే మనం ఆహారం అనేది ఏది లేకుండా ఉన్నప్పుడు కడుపులో అలాంటి టైంలో చేసుకుంటే చాలా అద్భుతం అన్నమాట. కడుపు నిండా ఆహారం ఉండి ఈ పద్ధతులు చేయకూడదండి. మినిమం 3 గంటల గ్యాప్ అయినా ఉండాలి. అలాగే ఇవి చేసే విధానం ఒక గంట అయినా చేయొచ్చు, 2 గంటలైనా చేయొచ్చు. ఒక్కొక్క ప్రాణాయామం చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ముఖ్యమైన ప్రాణాయామ పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందామండి. ఒకటి వచ్చేసి చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ. ఈ చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామం ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఎడమ చేతిలో చిన్ముద్రను పెట్టుకుంటాము. దీన్ని చిన్ముద్ర అంటాం అనమాట. జ్ఞానముద్ర, చిన్ముద్ర. ఈ ఎడమ చేతిలో ఇలా పెట్టుకొని దీన్ని తొడ మీద పెట్టుకోవాలి. అలాగే కుడి చేతిలో విష్ణుముద్ర అంటామండి. చూపుడు వేలును అలాగే మధ్య వేలును ఇలా బొటన వేలు కింది భాగంలో పెట్టుకొని ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే ముందు కుడి ముక్కును మనం క్లోజ్ చేసుకొని ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తామండి. ఇక్కడ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకుంటాం. ఇలా చేయడం తర్వాత ఎడమ ముక్కును క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా మనము గాలిని తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఇలా మనము ఫస్ట్ ఒక 10 నంబర్లతో కౌంట్ చేయొచ్చు అనమాట. ఎడమ రైట్ క్లోజ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అలాగే ఎడమ ముక్కు క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా గాలి తీసుకోవడము వదలడం. ఇలా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 2 చేతులు చిన్ముద్ర పెట్టుకొని 2 ముక్కుల ద్వారా గాలి తీసుకోవడం వదలడం. ఇలా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ ఒక సర్కిల్ అన్నమాట. ఈ చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ వల్ల మనకు దాని ద్వారా మనకు ఉష్ణము అనేది ఎక్కువ, అంటే చలికాలంలో చేస్తే వేడి అనేది పుట్టుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో చంద్రనాడి వల్ల మనకు వేడి అనేది తగ్గిస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల దీన్ని మనం 1 అవర్ అయినా చేయొచ్చు అనమాట. ఫస్ట్ రైట్ క్లోజ్ చేయడం, లెఫ్ట్ ద్వారా గాలి తీసుకోవడం, అలాగే లెఫ్ట్ క్లోజ్ చేయడం, రైట్ ద్వారా గాలి తీసుకోవడం. ఇలా ఫస్ట్ 10 నంబర్లతో స్టార్ట్ చేసుకొని 15, 20 ఇట్లా చేసుకుంటా వెళ్ళచ్చు ఏదైనా సరే. ఇది ఒకటి చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామం. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఏం చేస్తామంటే మనము రైట్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ ద్వారా గాలి తీసుకుంటాం. అంటే నాభి స్థానం నుంచి గాలి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా గాలి తీసుకొని కొంచెం సేపు భృగు స్థానంలో అలాగే పెట్టుకొని తర్వాత రైట్ ద్వారా గాలి వదిలేస్తాం. తర్వాత రైట్ ద్వారా గాలి తీసుకుంటాం. కొంచెం సేపు అలాగే ఉంచి లెఫ్ట్ వైపు నుంచి బ్రీత్ అవుట్, నెమ్మదిగా గాలి వదులుతాం. ఇలా రైట్ లో తీసుకోవడము, లెఫ్ట్ లో వదిలిపెట్టడం, లెఫ్ట్ లో బ్రీత్ తీసుకోవడము, రైట్ లో వదిలిపెట్టడం. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఆ తర్వాత భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం అంటే ముందు పొట్ట నిండా గాలి తీసుకొని వదిలిపెట్టేస్తాం. ఆ తర్వాత చేతులు ఇలా పైకి పెట్టి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అన్నమాట. ఇది భస్త్రికా ప్రాణాయామం. పైకి పెట్టడము, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ తీసుకునేటప్పుడు బ్రీత్ వదిలిపెట్టడం. ఇది భస్త్రికా ప్రాణాయామం. ఇది మనము కౌంట్ చేసుకోవడం. ఇది కూడా ఫస్ట్ 10తో మొదలు పెట్టచ్చు. ఆ తర్వాత 20, 30, 40, 50 వరకు చేయొచ్చు. మళ్ళీ కాసేపు గాలి తీసుకొని మెల్లగా గాలి వదిలిపెట్టి మళ్ళీ ఒక 50. అలాగా మనము ఒక 3-4 రౌండ్స్ అయినా చేయొచ్చు అండి. అయితే హార్ట్ పేషెంట్స్ దీన్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కపాలభాతి ప్రాణాయామం.
కపాలభాతి అనేసరికి అందరికీ తెలిసే ఉంటుంది ఇది. దీన్ని కూడా పొట్ట నిండా మంచిగా గాలి తీసుకొని మంచిగా గాలి వదిలిపెట్టాలి. ఇలా గాలి వదిలిపెట్టిన తర్వాత ఓన్లీ బ్రీత్ అవుట్ మాత్రమే చేయాలన్నమాట. ఇలా ఓన్లీ బ్రీత్ అవుట్ మాత్రమే. దీన్ని కపాలభాతి ప్రాణాయామ అంటాం అన్నమాట. దీన్ని లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఆయాసము, దగ్గు ఇలా ఏదైనా ఉన్నా, ఆస్తమా ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి షణ్ముఖ ముద్ర ప్రాణాయామం. ఈ షణ్ముఖ ముద్ర ప్రాణాయామ ఎలా చేస్తాము అంటే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది మన బొటన వేలు. ఈ బొటన వేలును చెవు లోపల పెట్టుకోవడం. ఆ తర్వాత చూపుడు వేలు. ఈ చూపుడు వేలును కంటి పై భాగంలో పెట్టుకోవాలి. అలాగే మధ్య వేలు ముక్కు పైన, ఉంగరపు వేలు పెదవుల పై భాగంలో, చిటికెన వేలు పెదవుల కింది భాగంలో, బొటన వేలు చెవు భాగంలో, చూపుడు వేలు కంటి పైన, మధ్య వేలు ముక్కు మీద, పెదవుల పై భాగంలో ఉంగరపు వేలు, పెదవుల కింది భాగంలో చిటికెన వేలు. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని గాలి మంచిగా తీసుకొని ఇలా శబ్దం చేస్తాం అనమాట. ఇవంతా చెవుల్లో ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని బ్రీత్ ఇన్ అనమాట. చేయాలి. ఇలా ఒక 5 times 6 times అలా అయినా కొంచెం సేపు చేస్తామండి. ఇది షణ్ముఖ ముద్ర ప్రాణాయామం. ఇవి ప్రాణాయామ పద్ధతులు ముఖ్యమైనవి. ప్రతిరోజు దీన్ని పొద్దున సాయంకాలం చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత ఎక్కువసేపు చేస్తా వస్తే ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుందండి. ఎలాంటి మాత్రలు వేసుకునే వాళ్ళు కూడా నిదానంగా మీరు చెప్పినట్టు ఒకేసారి కాకుండా మాత్రలు అయితే తగ్గించుకోవచ్చు, ఆరోగ్యవంతులవుతారు. అయితే ఇక్కడ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. గాలి తీసుకునేటప్పుడు బెలూన్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలన్నమాట. మన పొట్టను ఒక బెలూన్ లాగా తీసుకుంటే ఇప్పుడు గాలి పొట్టలోకి పంపించినప్పుడు అంటే మనము బ్రీత్ తీసుకున్నప్పుడు ఎలా ఉండాలి, బ్రీత్ వదిలిపెట్టినప్పుడు ఎలా ఉండాలి. గాలి బెలూన్లోకి పోతే ఎలా అవుతుంది, పొట్ట ఉబ్బుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనము మన బ్రీత్ లోపలికి తీసుకుంటాం, అప్పుడు పొట్ట ఉబ్బాలి. బయటికి పంపించినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. పొట్ట గాలి నిండా ఉంది అన్నప్పుడు పొట్ట ఉబ్బుతుంది, ముందుకు వస్తుంది. గాలిని బయటికి వదిలిపెట్టేసినప్పుడు పొట్ట లోపలికి పోతుంది. ఇది ఒకటి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చేసేటప్పుడు పొట్టను బయటికి పెట్టుకోవడం, లోపలికి పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలన్నమాట. బెలూన్ను ఉదాహరణగా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు ఆ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు చక్కగా ఉంటుంది అనమాట. కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే గాలి తీసుకున్నప్పుడు పొట్ట లోపలికి పోతుంది సహజంగా. అలా కాదనమాట, పొట్ట బయటికి రావాలి. ఇది ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రాణాయామ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఈ 5 పద్ధతులు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయండి. ఇవి చేస్తా సాధన చేస్తూ పోతే మనం బ్రీత్ను కంట్రోల్ చేసుకోవచ్చు. మనము ఎన్ని ఏళ్ళ ఆయుష్ కాదు, ఎంత బ్రీత్ అనేది మనం తీసుకొని వచ్చింటాం అనమాట కౌంట్. కాబట్టి మనము ఎక్కువ బ్రీత్ అనేది ఖర్చు అయిపోతే మన ఆయుష్ కూడా అలా ఖర్చుపోతుంది. బ్రీత్ అనేది తగ్గించుకుంటా వస్తే ఒకసారి తీసుకునేదానికి వదిలేదానికి ఎంత గ్యాప్ వస్తుందో అంత ఆయుష్ పెరుగుతుంది అనమాట. మనకు ఆ బ్రీత్ అనేది కంట్రోల్కి రావాలి. అలా వస్తే ఆరోగ్యము అద్భుతంగా ఉంటుంది, మనకు ఆయుష్ పెరుగుతుంది. ఇది కూడా మన యొక్క జీవన విధానంలో ఇవి కూడా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా ఈ విషయాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద చెప్పాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడించండి.
ఎస్ సార్, మాట్లాడండి సార్. మేడం మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మనం ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటూ చెప్తాం కదా మేడం. అవును సార్. అట్లాంటప్పుడు కూడా మనం ఇప్పుడు శ్వాస లోపల తీసుకున్నప్పుడు స్టమక్ ముందరికి రావాలా, మళ్ళీ ఏం లేదు సార్, ఎందుకంటే అక్కడ అట్లేనా? బలవంతంగా చేయడం జరుగుతుంది కదా. ఓకే. అక్కడ బలవంతంగా చేయడం జరుగుతుంది. అదే పనిగా శ్వాసను తీసుకుంటాము, శ్వాసను వదులుతాం కాబట్టి పొట్ట ముందుకు వెనక్కి అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే పొట్ట ముందుకు వెనక్కి అనేది ఏముండదు, పడుకున్నా భోంచేసినా ఉండదు. శ్వాస అనేది మనం కూర్చున్నా, భోంచేసినా, తిన్నా, ఏం చేసినా అదంతా అదే జరుగుతుంది. అక్కడ ముందుకు వెనక్కి ఏం ఉండదు. మనం మాట్లాడుతున్నా ఏం ఉండదు కాబట్టి అక్కడ అలాంటి క్రియ ఏం లేదు. కేవలం ప్రాణాయామ పద్ధతిలో మాత్రమే ఇలా చేయడం జరుగుతుంది. శ్వాస సహజమే. థ్యాంక్ యూ మేడం. అది మటుకు సహజమే. ఇంకా అండి, ఇంకా ఎవరైనా? ఇప్పుడు సార్ వాళ్ళు చక్కగా మనకు బీపీ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, నాగజ్యోతి మేడం గారు అయితే చక్కగా ఎండాకాలంలో ఎలాంటివి తీసుకోవాలా, ఎలాంటివి తీసుకోకూడదు ఆహారం అనేది చెప్పడం జరిగింది. దాని గురించి మీరు మాట్లాడాలనుకొని మాట్లాడవచ్చు. సుభాషిణి గారు మాట్లాడండి. సుభాషిణి గారు. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్స్ అందరికి నమస్తే, మాస్టర్స్ అందరికి. ఈ రవీంద్ర సార్ గారు బీపీ గురించి చెప్పారు. ఆల్రెడీ నేను అది ఫేస్ చేశాను, హై బీపీ అనేది. సార్ చెప్పినట్టు అది మెడిసిన్ ఒకటేసారి మానేయకండి అని చెప్పారు. నేను యాక్చువల్లీ అలా మానేశాను, కానీ నాకు 130కే నాకు టాబ్లెట్ ఇచ్చారు అనమాట. 130/80కే టాబ్లెట్ ఇచ్చారు. అది కూడా 20 mg డోస్ అనమాట. నేను 3 months ప్రాక్టీస్ చేశాక అప్పుడు టాబ్లెట్ మానేశాను. సార్ చెప్పినట్టు ఒకసారి చెక్ చేయించుకోవాలి. బాగా చెప్పారు సార్, వివరంగా చెప్పారు హై బీపీ గురించి, అట్లే హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అండ్ నాగజ్యోతి మేడం గారు కూడా వేడిని తగ్గించుకోవడము, సమ్మర్ లో ఎలాగా మనం ఉండాలి అనేది బాగా చెప్పారు. ప్లస్ ఆ కూల్ ఐటమ్స్, చలవ చేసే పదార్థాల గురించి అది కూడా బాగా చెప్పారు మేడం. బాగుంది, మంచిగా అనిపించింది, అర్థమైంది బాగా క్లాస్. అండ్ మీరు లలిత మేడం గారు కూడా చెప్పిన ప్రాణాయామాలు బాగున్నాయి మేడం. అంటే అది మనం పరగడుపుని చేయాలమ్మా కదా మేడం, ఫుడ్ తీసుకున్నాక చేయకూడదు. మంచినీళ్ళు అయితే తాగాలండి, అదే చేయాలి. చేసేటప్పుడు ఎక్కువ బ్రీతింగ్ అంతా జరుగుతుంది కాబట్టి కడుపులో ఉంటే వామిటింగ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏమైనా ఆహారం తీసుకొని మటుకు చేయకూడదు. థ్యాంక్ యూ మ్యామ్. ఐబీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా చంద్రబేది ప్రాణాయామం బాగా చేస్తే ఐబీపీ కంట్రోల్లో ఉంటుంది. అది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే పొద్దున్న సాయంత్రం కూడా కంట్రోల్లో ఉంటుంది హై బీపీ. లో బీపీ ఉన్న వాళ్ళు సూర్యబేది ప్రాణాయామం, అదే సూర్యనాడి ప్రాణాయామం చేసుకుంటే లో బీపీ కంట్రోల్లో ఉంటుంది. హలో సార్ చెప్పండి. మేడం, రవీందర్ సార్ బీపీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హై బీపీ గురించి చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ గా నాకు ఐఎమ్ సఫరింగ్ విత్ లో బీపీ. అంటే ఒక్కోసారి అయితే 80-55 అలా ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది అన్నమాట. డ్యూ టు మెడికేషన్, అంటే నాకు హార్ట్ ఇష్యూ ఉంది. డ్యూ టు హెవీ మెడికేషన్ ఏంటంటే నాకు ఎప్పుడు లో ఉంటుంది. నాకు 170 ఉందంటే బి వెరీ హ్యాపీ, చాలా యాక్టివ్ గా ఉంటాను. అది నేను అలా సఫర్ అవుతున్నాను లో బీపీతో. ఎవరన్నా లో బీపీ గురించి రెమెడీస్ చెప్పండి. అంటే యాక్చువల్ గా ఇది ముద్ర చాలా మంచిది, అది వేస్తా ఉంటాను. ఈ రోజు ఎక్కువగా వేస్తాను. ఈ రోజు అసలు మధ్యాహ్నం చూస్తే 76-50 ఉంది. ఆఫ్టర్నూన్ నుంచి రుద్రముద్ర వేస్తానే ఉన్నాను ఫ్రీక్వెంట్. అండ్ ప్రాణముద్ర కూడా పనికొస్తుంది. ప్రాణాయామ చంద్రబేడి ప్రాణాయామ కూడా
మేడం గారు ఇందాక చెప్పినట్టు చంద్రబేది అంటే హై బీపీకి మేడం. సూర్యభేది ప్రాణాయామం లెఫ్ట్ సూర్యబేది రైట్ నుంచి తీసుకోవాలి, రైట్ నుంచి వదలాలి. అది అంటే ఓన్లీ లోబీపీ. సూర్యబేది చేయాలి మేడం. ఓన్లీ సూర్యభేదేనండి. సారీ లో ఓకే బీపీ ఉన్నప్పుడు ఓన్లీ సూర్యభేదియే చేసుకోవాలి, చంద్రభేది చేయకూడదు. ఓకే ఓకే ఓకే. అంటే హీట్ కూడా జనరేట్ అయ్యింది. ఆ, ఆ. అప్పుడు ఓకే. కాస్త మనకు బీపీ అనేది పెరుగుతుంది. ఓకే 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 మేడం. సమ్మర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మేడం చాలా బాగా చెప్పారు. మీరైతే ప్రాణాయామం గురించి చాలా ఎక్సలెంట్ గా అల్టిమేట్ గా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ. ఓకే సార్, అట్లా మీకు తెలిసినవి ఏమైనా సరే ఆరోగ్యానికి సంబంధించినవి చెప్పడానికి మహావతార్ ఫౌండేషన్ వారు ఎప్పుడు వెల్కమ్ చెప్తారండి. అంటే ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను మేడం. నా ఫీల్డ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఇప్పుడిప్పుడే రీసెంట్లీ నుంచే నేను వస్తున్నాను. అవును, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఈ వేలో. ఇది కొత్త వే నాకు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా ఓకే, థ్యాంక్ యూ. చేస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉందాము, ఆనందంగా ఉందాము. షూర్ మేడం. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. కొంచెం ఈ మధ్య కొంచెం లూజ్ అవుతా ఉన్నాను. మీరు అందరూ ప్రాణాయామం గురించి, ముద్రల గురించి, హౌస్ రెమెడీస్ గురించి, హెల్త్ రెమెడీస్ ఇవన్నీ చెప్పబట్టి నేను ఐఎమ్ సమ్వాట్ ఫాలోయింగ్ దోస్. వెరీ నైస్. కొంచెం కాన్ఫిడెన్స్ మనము గ్రూప్ లో వచ్చేసి స్పిరిచువల్ రియాలిటీ మూవీ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఈ స్పిరిచువల్ రియాలిటీ మూవీని ప్రతి ఒక్కరు చూడాలి సార్. దాంట్లో ఎప్పుడు మేడం షేర్ చేశాను చూడండి సార్, నిన్ననే షేర్ చేశాను. మామూలుగా యూట్యూబ్ లోకి వెళ్ళి కూడా మన మహావతార్ ఫౌండేషన్ లో స్పిరిచువల్ రియాలిటీ మూవీ అనేది టైప్ చేసామంటే వస్తుంది సార్. అది మనము డైరెక్ట్ గా టీవీ బిగ్ స్క్రీన్ లోనే చూసామంటే ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేయడం వల్ల ఏం లాభం ఉంది, మనకు ఆరోగ్యం అనేది ఎలా కాపాడుకోవచ్చు, ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, ఇదంతా కూడా ఆ మూవీ ఉంటుంది సార్. అద్భుతంగా ఉంటుంది అనమాట. మనం చెప్పేది కళ్ళతో మనకు కనిపిస్తుంది అనమాట, చూస్తాం అనమాట. అందుకే చెప్తాను, స్పిరిచువల్ రియాలిటీ మూవీ అనేది ధ్యానంలోకి మనం ఎంటర్ అయితేనే ప్రతి ఒక్కరు చూడాల్సిందేది సార్. ఒక్కరు చూడాలన్నమాట. అంటే ఇట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై మహావీర్ ఫౌండేషన్ మేడం. సార్ మామూలుగా యూట్యూబ్ లో ఉంటుంది, అయితే మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు కూడా దాన్ని చేయడం జరిగింది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది స్పిరిచువల్ రియాలిటీ మూవీ అనేది. చూసారంటే ఎలాంటి డౌట్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. ఇంకా మీకు రెఫరెన్స్ కాదు సార్, అద్భుతం అనమాట. ఇంకా అది చూసేసరికి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనేది వచ్చేస్తుంది అనమాట. అది చూడండి, ప్రతి ఒక్కరు చూడాలన్నమాట. మెడిటేషన్ లోకి రాగానే మళ్ళా నేను కావాలంటే మళ్ళీ షేర్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను సార్. ప్రతి ఒక్కరు చూడాల్సిండేది అదైతే ఖచ్చితంగా చూడాలన్నమాట. నిన్న మన గ్రూప్ లో పెట్టున్నారు మేడం అది. ఎస్ సార్, పంపించినాను. మళ్ళా జాయిన్ అయి ఉంటారు కదా కొత్త వాళ్ళు, వాళ్ళ కోసం మళ్ళా షేర్ చేస్తాను. ఎస్ మేడం, శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నేను కొన్ని భారతీయ చిట్కాలు చెప్తాను, ప్రాచీనవి. చెప్పండి. పూర్వకాలం వాళ్ళు ఆచరించడం వాటి వల్ల ఒక 5-6 చెప్పండి. మధ్యాహ్నం భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం చేయడం అనేది విషంతో సమానం. ఎందుకంటే ఆకలి పుట్టడం అనేది అన్నం అరిగితే కదా ఆకలి పుడుతుంది అనేటటువంటిది. కాబట్టి ఆకలి లేకుండా ఆహారం తీసుకోవడం అనేది విషంతో సమానం. కాబట్టి మధ్యాహ్నం భోజనం అరిగింది, ఆకలి వేస్తుంది అంటేనే రాత్రిపూట భోజనం చేయాలి. కానీ టైం టు టైం తినేయాలి, ఉదయం టిఫిన్ తినేయాలి, మధ్యాహ్నం భోజనం చేసేయాలి, లేకపోతే 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి అనేది తినకూడదు. ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడే భోజనం చేయాలి అనేటటువంటిది ఒక చిట్కా. రెండోది, అర్ధరోగ హరి నిద్రాహ. సరైన నిద్రే అన్నింటికీ మూలం. వ్యాధుల్లో సగం నయం చేసేస్తుంది. సరైన టైంకు పడుకోవడం, శుభ్రంగా తినడం, వేళకి పడుకోవడం, వేళకి నిద్ర లేవడం, అంటే పెందరాడే పడుకోవడం, తొందరగా నిద్ర లేవడం,
ఈ నిద్ర అనేది పర్ఫెక్ట్ గా అంటే తగినంత మనిషికి ఉంటే రోగం అనేది దగ్గరికి రాదు. ఇది ఒక చిట్కా. తర్వాత మన తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే శారీరక శ్రమ ఉండాలి. అంటే మనకి చెప్పారు మన వాళ్ళందరూ, రోట్లో రుబ్బుకునేవాడు, కట్టెలపై మీద వండుకునేవారు, బట్టలు చేతితో ఉతుకునేవారు, మరి తిరగలతో విసురుకునేవారు, ఇవన్నీ చెప్పుకునేవారు. అదంతా ఏంటంటే శారీరక శ్రమ. ఆ శరీరాన్ని శ్రమ పెట్టడం వల్ల, ఈ అలసట వల్ల సరైనటువంటి నిద్ర అనేది వస్తుంది. కాబట్టి ఒకవేళ అలా కాలేనప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా శ్రమకి అలవాటు చేస్తే సరైన నిద్ర వస్తుంది. దానివల్ల కూడా మనకి రోగాలు అనేవి దగ్గరికి రావు. తర్వాత అన్ని రకాల పప్పు ధాన్యాలు తినచ్చు, కానీ ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తినేవి ఏమంటే పచ్చ పెసలు. పెసలు ఉంటాయి కదండి, పచ్చ పెసలు. అవి తినడం వల్ల ఎటువంటి రోగము రాదు. కానీ రిమైనింగ్ మిగతా పప్పు ధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల తెలియలేనటువంటి అంటే గ్యాస్ రావడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం అలాంటివన్నీ వస్తాయి. కాబట్టి వాటిని తగ్గించుకుంటూ పచ్చ పెసలు ఎక్కువగా తినాలి. ఇది ఒకటి. అలాగే ఔషధం లేని కాయగూర లేదు. ప్రతి కాయగూరలో కూడా మందుంది. మాత్రలే వేసుకోకర్లే. ఇవి తినడం వల్ల కూడా ఇందాక మీరు చెప్పారు చూసారా, ఆకుకూరలు, నాగజ్యోతి మీద ఆకుకూరలు అవి కూడా తినాలని. ఆకుకూరల్లో కూడా రకరకాల విటమిన్లు. ఏ విటమిన్ ఉంటుంది తోటకూరలో, క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుంది, అన్నింట్లో. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది, దోసకాయలో వాటర్ ఉంటుంది, పొట్లకాయలో వాటర్ ఉంటుంది. అంటే ఏ కాయగూర కూడా, కాయగూర కానివ్వండి ఆకుకూర కానివ్వండి, అన్నింటిలో కూడా ఔషధాలు ఉంటాయి. కాబట్టి అన్నింటినీ కూడా, అన్ని కాయగూరలని కూడా తగినంత మోతాదులో చక్కగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. విరిగిన ఎముకలు కూడా అతగడం అనేది జరుగుతుంది అనమాట. వీటన్నింటికన్నా ఏంటంటే అధికంగా ఏదైనా తింటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదైనా మితంగా తినాలి. బాగుంది కదా అని ఎక్కువ తినేసి దానివల్ల ఇబ్బంది పడటం కన్నా తక్కువగా తినడం వల్ల ఎటువంటి జబ్బులు కూడా దరిచేరావు. వీటన్నింటికన్నా కూడా ఇంకా ఏంటంటే డాక్టర్ ఎవడు కూడా భగవంతుడు కాదు, మనమే మనం నిర్ణయించుకోవాలి. శుభ్రంగా బాగా తినేసి గ్యాస్ట్రిక్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళడం వల్ల లాభాలు ఏం లేవు కదా. మనకి కావలసినటువంటి ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ ఉంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. ఇంకా ఏంటంటే అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది మానసిక రుగ్మత. అంటే మనసులో ఎలాంటి చీకు చింత లేకుండా, ఈ రోజు లేచాం, ఈ రోజు జరిగింది, రేపు సంగతి ఆలోచిద్దాం, ఇవాళ బాగున్నాం కదా, ఇవాళ మనకంటూ ఒక రోజు వచ్చింది కదా, ఈ నిమిషం మంది, తర్వాత నిమిషం ఎవరిదో మనకు తెలియదు. కాబట్టి దొరికిన నిమిషాన్నైనా సరే హ్యాపీగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా గడపడం అంటే అంతకన్నా ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఈ అవకాశాన్ని కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి, ఇది విన్న నా స్నేహితులందరికీ, మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. కరెక్ట్ అయిన విషయాలు, అద్భుతమైన విషయాలు, ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు మేడం. ఇది మీ ఇన్స్పిరేషనే. చెప్పండి మేడం, మీరు ఇవన్నీ అన్నారని ఇవన్నీ గ్యాదర్ చేశాను అనమాట. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఎంతో జ్ఞానం ఉంది, అది బయటికి రావాలి. అందుకే అందరికీ తెలియాలి అని చెప్తున్నాను. మా పాపకు కూడా చెప్తున్నానండి, చాలా చక్కగా పాటలు పాడుతుంది. నీకు భయం అంతా పోతుంది, చక్కగా పాడుతా, నీకు ఇది ఉండదు, అందరూ మన ఫ్రెండ్స్ లా ఉంటారు అందులో అని. నిజం, ఇది కూడా నాకు మీరిచ్చిన ప్రోత్సాహమే. ఇది మేడం అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా అంటే ఆకలి లేకుండా తింటే ఆల్రెడీ కడుపులో ఉన్న పదార్థము అరగకుండా ఉంటే అది కుళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆహారం కుళ్ళిపోతుందో అప్పుడే అది జీర్ణం కాకుండా ఉండడం వల్ల అది విషంలాగా మారుతుంది అనమాట. ఫస్ట్ అది బయటికి వెళ్ళిపోవాలి, వీలు జరగాలి. అప్పుడే అలా కాకుండా అండి 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినండి, పళ్ళు తాగండి, అది తాగండి, ఇది తాగండి అంటే, అమ్మో డాక్టర్ చెప్పాడు కదా, నేను 2 గంటలకు ఒకసారి తినకపోతే ఏమైపోతుందని ఆకలి లేకుండా తిన్నామనుకోండి, అది కూడా అజీర్తి రోగమే. లోపలే పేరుకుపోయి అదే గ్యాస్ బయటకు వస్తుంది. చాలా మంచి రెమెడీస్. అలాగే నిద్ర అనేది తగినంత ఉండనే ఉండాలి ఖచ్చితంగా. ఆ నిద్ర 6 గంటలు ఉండాలండి మనిషికి.
సమస్య సరైన నిద్ర 6 గంటలు ఉండాలి, పర్ఫెక్ట్ గా పడుకునేది. మంచి చిన్నప్పటి నుంచే చెప్తారు కదండి, తొందరగా పడుకోండి వేగంగా లేవండి అనేది ఒక సూక్తి అంతే. థ్యాంక్ యూ మేడం. మంచి ఆరోగ్య సూత్రాలు అయితే చక్కగా వివరించారు మేడం. మీ ఫోన్ నెంబర్ కావాలండి. నా ఫోన్ నెంబర్ 8341 821 8341 681 మేడం. అర్థం కాలేదు. 8341 8341 681 681 681 ఓకే 421 421. ఇది ఒక నెంబర్ మేడం, ఇంకొకటి కూడా రాసుకోండి. 88 ఓకే 88 977 977 300 99 300 99. ఈ రెండు నా నెంబర్లు మేడం. అంటే అక్కడికి సమంగా వెళ్తలేదు కదా, అందుకని 300 అని చెప్పాను. 300 అనే చెప్పాలి. ఓకే లేదు, మీరు సమగ్ర జీవన శైలిలో చెప్పడం జరిగింది కాబట్టి మీ యొక్క వీడియో కూడా వస్తుంది, అందుకని మీది ఒక ఫోటో ఉండాలన్నమాట. నా వాట్సాప్ కు మీ ఫోటో సెండ్ చేయండి. తప్పకుండా మేడం, రాత్రికి సెండ్ ఓకే, తప్పకుండా మా పాప చేత చెప్పి పెట్టిస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అసలు నాకు ఇలా ధైర్యాన్ని ఇచ్చింది మీరే మేడం, లేకపోతే ఎప్పుడో ఇలా వంటింట్లో అంకితం అయిపోయి ఉండేదేమో. వంటింటి చిట్కాలే ఆరోగ్య సూత్రాలు అన్నమాట. అవి కూడా అందరికి రావాలి కదా, బయటికి రావాలి. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండి, ఇది ఈరోజు సమగ్ర జీవన విధానము. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాము. అలాగే రేపు వచ్చేసి మనకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందండి. ఇందులో ప్రత్యేక కార్యక్రమం అంటే మనలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ కూడా ఆ టాలెంట్ బయటికి తీసుకోవాలి. పాటలైనా, పద్యాలైనా, శ్లోకాలైనా, లేదు పొడుపు కథలైనా, కవితలైనా, స్టోరీస్, మంచి స్టోరీస్ అయినా, ఏదైనా సరే అండి, మనలో ఉన్న టాలెంట్ ప్రతి ఒక్కరూ కూడా బయటికి తెలియచేయాలి. ప్రతి ఒక్కరు ఇందులో పార్టిసిపేట్ కావాలి. ముందే ప్రిపేర్ అయ్యి రండి చక్కగా చెప్పేదానికి. ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి ఇందులో. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాము. ఎవరికి సెలవు. ధన్యవాదాలు.